అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్. ఇంకా ఈసారి అయితే మొత్తం సెలబ్రేషన్స్ మొత్తం వాళ్ళ మామ వాళ్ళే చేస్తా అని చెప్పినారు. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి వర్షి బర్త్డే మేమైతే చాలా గ్రాండ్ గా చేసినాము. వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంటది చూడండి, వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూసేయండి. ఇంకా మా తమ్ముని వాళ్ళు అయితే ఫస్ట్ బాబు బర్త్డేనే చేద్దాం అనుకున్నారు వాళ్ళు. కాకపోతే ఇంకా మాకు కోడలు పుట్టాలి, కోడలు బర్త్డేనే చేస్తామన్నట్టు ఇంకా కోడలు పుట్టేంత వరకు వెయిట్ చేసి తర్వాత వాళ్ళ బర్త్డే అయితే చేస్తున్నారు అనమాట. అంత స్పెషల్ వాళ్ళకి కోడలు అంటే. ఇంకా మేము వెళ్తున్నాం కదా, అలాగే దారిలో అయితే వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాం. మా తమ్ముడు వచ్చిండు, ఇంక అందరం కలిసి వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కోడలు అంటే ఎందుకు స్పెషల్ అని చెప్పినా అంటే ఫస్ట్ మా బాబు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, మాకైతే ఫస్ట్ అల్లుడే కావాలి, అల్లుడే పుట్టాలని అనుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పినప్పుడు ఇంకా నాకు కోడలే కావాలి, మా కోడలే కావాలి అని పట్టి కూర్చున్నారు. కోడలు పుట్టేసరికి వాళ్ళ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేను నేను. ఆ మూమెంట్ అయితే నాకు ఇంకా గుర్తుంది. పాప పుట్టింది అనేసరికి ఆ ఫేస్లో అసలుకి ఇప్పటికీ నాకు గుర్తుందన్నమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేవి. ఇంకొచ్చేసి ఏంటంటే మా పాప పుట్టినప్పటి నుంచి వాళ్ళకి మంచిగా కలిసి వచ్చిందని వాళ్ళైతే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మా పాప పుట్టిన ఒక 1 month కూడా కాలేదు, వాళ్ళకి అప్పుడే ఇల్లు అనేది స్టార్ట్ చేసిరు వాళ్ళు కట్టించడం ఊర్లో. ఇంకా సక్సెస్ఫుల్గా మా తమ్ముడు మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇంకా మంచిగా మా తమ్ముడికి డ్యూటీ అనేది సెటిల్ అయిపోయింది. ఇట్లా వాళ్ళకి కలిసి వచ్చింది. అందుకే మా పాప అంటే అంత స్పెషల్ వాళ్ళకి. ఈరోజు బర్త్డే ఉంది మా తన్విది. ఇంకా మా బాగుంటాడు ఇలా కోతి పనులన్నీ చేస్తుంటాడు మా తమ్ముడు. ఇంకా వచ్చి రాగానే మా మరదలు అయితే నా కోసం టీ పెట్టుకొచ్చింది. టీ మొత్తం తాగేసిన తర్వాత అయితే రంగంలోకి దిగేసినాం. ఇంకా వంట అయితే చేద్దాం అనుకున్నాం. ఇంకా క్యాంటీన్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం, కానీ కటింగ్ చేద్దామంటే కటింగ్ కూడా చేయనిస్తలేదు. నువ్వు మంగళోలా మీరు కటింగ్ చేయడానికి. అయితే ఈరోజు మా మేనకోడలు బర్త్డే, కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ మా ఆవిడ కూరగాయలు కట్ చేస్తూ ఆమె చేయి కట్ చేసుకుంది. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. పాపం బర్త్డే కలిసి మీరు కూర్చోబెట్టి ఏమో పని చేపిస్తున్నారు. ఇవాళ నేను మా మర్దలు కలిసి 50 మందికి సరిపోయేంత వంట ఫస్ట్ టైం ఇద్దరం వద్ద మర్దలం కలిసి అయితే చేస్తున్నాం. ఎట్లా వస్తుందనే చూద్దాం వంటలని. మంచిగా వస్తే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. నేనైతే ఒకటే పని చేస్తా ఈరోజు అయితే. ఒక 3 అంబులెన్స్ బయట పెడతా. ఎవరికైనా ఏమైనా అయితే మళ్ళా అది కూడా కష్టమే. అందుకనే 3 అంబులెన్స్ రెడీగా ఉంటాయి బయట. 100% నా బాధ్యత ఏం లేదు ఇందులో. అంబులెన్స్కి ఎంత ఖర్చు అయితే నేను పెట్టుకుంటా. నిలబెడతావా? నిలబెడతావా? ఎందుకు మీ డాడీ నిలబడా? ఇంకా నిలబడాలా? బిల్డింగ్ పైన నుంచోబా నిలబడుతుంది. మా మరదలు అయితే మస్తు చేస్తుంది వంటలు, ఆమెతో వేపిస్తాయి కదా. ఇదే మాట చెప్పి అందరు పనులు చేపిస్తారు, మనం ఎప్పుడు పొంగిపోవద్దు. చూసారు కదా, ఇలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వంట అయితే చేసినాము. అనేటివి ఇంకేమేమి స్పెషల్ చేసినా చెప్పలే కదా. చికెన్ కర్రీ, బగారా రైస్, సాంబారు, పన్నీర్ కర్రీ, ఆలూ ఫ్రై, రైతా, దాంతోపాటు స్వీట్ తినడానికి పాయసం. ఇలా అయితే బయటనే ఆర్డర్ పెట్టుకుందాం అన్నీ ఎందుకు మనకు వచ్చిన రిస్క్ అనుకున్నాం, కానీ మేము కూడా చేసుకుంటా మాట్లాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా చేసినాం. మీరే చూస్తున్నారు కదా వీడియో అనేది. వంటలు అనేవి కూడా చాలా బాగా కుదిరినాయి, అన్నీ బాగానే కుదిరినాయి, కానీ ఒక్క రైస్ మాత్రం కొంచెం మెత్త అయిపోయింది. కానీ పర్లేదు, ఫుడ్ అయితే ఓకే. ఇంకా మేం చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతమందికి వండడం నేను కూడా ఫస్ట్ టైమే. ఇంకా మా మరదలు నేను ఇద్దరమే కలిసి చేసేసినాం అంతమందికి వంట. కానీ ఒక్క డిసప్పాయింట్ అయినాం అబ్బా, ఎందుకంటే మేమైతే 50 members అనుకున్నాం, కానీ అంతమంది అయితే రాలేదు. ఫుడ్ కొంచెం వేస్ట్ అయిపోయింది. అక్కడనే డిసప్పాయింట్ అయితే అయినాం. అందరికీ చెప్పినాం అబ్బా, కానీ ఎవ్వరు రాలేదు. అందరూ అదే టైంలో వర్షం పడేసరికి ఇంకెవ్వరు రాలేదు. ఏం చేస్తాం చెప్పండి. ఇంకా హైలైట్ ఏంటంటే ఇంకా మా తమ్ముడు చూడండి, నేను చేస్తా మీరిద్దరూ చేస్తే అసలు ఏందో అన్నట్టు ఇంకా వాడు కూడా కలిసి చేస్తున్నాడు. అంటే మా తమ్ముడు అప్పుడు ఎట్లుంటుండే అంటే వాడికి ప్లేట్లో అన్నం ఇస్తే తింటుండేవాడు, వేసుకొని కూడా తినడు. అలాంటిది అలా కోడలు బర్త్డే అని చెప్పేసరికి చూడండి నేను కూడా వంట చేస్తా అన్నట్టు కూర్చుండు.
అసలుకి వాళ్ళ అత్త మామ అంటే మా పాప అత్తమ్మ అంటే మా తమ్ముడు మా మరదలు మంచిగా కలిసి చేయడం నాకైతే బాగా నచ్చింది. అసలుకి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ఏముంది స్పెషల్ అని అంటారా, కొన్ని అంతే మాటలు చెప్పలేము, కొన్ని అనుభవిస్తే కానీ చెప్పలేము. మేము వంట చేయడం ఏమో కానీ రూమ్ చూడండి ఒకసారి ఎట్లా వేసుకున్నామో, ఎలా వచ్చినాయింది రూమ్ ఏంది అంత ఖాళీగా ఉంది అని అనుకుంటున్నారా, అదైతే ఖాళీగా ఉన్న రూమ్ నేనండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళేమో ఉంటారు కదా ఆ ఇంట్లో, పక్కన రూమ్ కూడా ఖాళీగా ఉందని మేమైతే అక్కడ మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకా చికెన్ కర్రీ అయితే బాగా కుదిరింది. 15 kg చికెన్ అయితే ఫస్ట్ టైం వండినాం మేము అందరం కలిసి. ఇటకేళ్ళకి వంటలన్నీ అయితే ప్రిపేర్ చేసేసినాము. పొద్దున 10 ఏమో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయింది. ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చేసింది. మా అత్తమ్మ రాగానే ఇంకా మా పిల్లలు చూడండి ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. వాళ్ళ నానమ్మ ఇంకా వంటలు చేసేది మొత్తం వీడియోలు అన్నీ పెడదాం అనుకున్నా కానీ వీడియో మొత్తం లెంత్ అవుతుంది మళ్ళీ ఎందుకని ఇంకా కొంతవరకే పెట్టిన. ఇంకా రిలేటివ్స్ వచ్చేది మేము సెలబ్రేట్ చేసుకున్నది అవే ఎక్కువ పెట్టిన. ఇంకా అందరు ఒక్కొక్కరు ఆల్మోస్ట్ అందరు వచ్చినారు. కానీ మేము ఏం అనుకున్నామంటే 50 మెంబర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఒక 40 మెంబర్స్ దాకా వచ్చారు. కానీ ఫుడ్ అనేది ఎక్కువ తినలే అండి. మేమైతే బాగా వండినాం ఫుడ్ అంతా కష్టపడి డే మొత్తం కష్టపడి వండినాం కానీ ఎవరు తినలేదు. నేనైతే ఇలా రెడీ అనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మేమైతే అందరినీ రిసీవ్ చేసుకున్నాం గెస్ట్. ఇతను మా మామ, మా అన్న, మా తమ్ముడు. చెప్పండి హ్యాపీ బర్త్డే తను. హ్యాపీ బర్త్డే. ఏమవుతుంది నీకు చెప్పు. హ్యాపీ బర్త్డే కోడలు. ఏం తెచ్చిరు కోడల కోసం? చాలా మంచిగా నువ్వేం తెచ్చినావు మీ మనవరాల కోసం? మనవరాల కోసం నేను వచ్చిందే ఎక్కువ. అబ్బా అమ్మ వాళ్ళగా అద్దమ్మ ఇవాళ ఎవరిది బర్త్డే? హ్యాపీ బర్త్డే గట్టిగా హ్యాపీ బర్త్డే తను. పిన్ని ఎవరిది బర్త్డే? మనవరాలు. చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు పాప బర్త్డేకి అయితే చాలా స్పెషల్గా రెడీ అవ్వాలనిపించింది. అందుకే రెడీ అయినా. నేనైతే రెడీ అవ్వడం చాలా రేరు. నా వీడియోస్లో కూడా చూస్తూనే ఉంటారు కదా, ఎక్కువ రెడీ అవ్వను. నేనైతే మా తమ్ముడితో అయితే మా తమ్ముడికి అంటున్నాను అన్నమాట, నా కలర్ నీ కలర్ చూడరా ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది అని. అంటే ఇంకా నేను మా చిన్నోడు వచ్చేసి సిమిలర్గా ఉంటాం కానీ మా పెద్దోడు కొంచెం నలుపు ఉంటాడు. వాన్ కలర్ వచ్చేసింది మా బుడ్డోని కూడా, మెయిన్ మా అమ్మ కలరే అంటారు కదా. పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అసలు వేరే లెవెల్ బాగా అయింది. అసలు మేము అంటే చాలా ఎంజాయ్ చేసినామని చెప్పాలి. అంటే స్టేజ్ డీజే బాక్స్ అదంతా వేద్దాం అనుకున్నాం కానీ తనకు ఎగ్జైట్మెంట్గా తను ఫీల్ అయినప్పుడు అలా చేస్తే తనకు కూడా మంచిగా అరే నా బర్త్డే చేస్తారు కదా అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. తను కూడా ఎంజాయ్ చేయగలుగుతుంది కదా. అంటే అప్పుడు 5 years 6 years ఉన్నప్పుడు చేస్తే తనకు కూడా తెలుస్తుంది అని మేమైతే ఇంకా ఫస్ట్ బర్త్డేనే కదా మనమే ఇట్లా నార్మల్గా చేసుకుందాం అన్నట్టు వేసుకున్నాము. ఇంకా మేము మంచిగా వర్షి బర్త్డే చేసినట్టు చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ వర్షి ఏమో సైలెంట్గా ఉంటాడు కానీ తను వచ్చేసి అస్సలు ఉండదు, అల్లరి చేస్తుంది బాగా, చిరాకు పెడుతుంది. ఫ్రాక్ కూడా కొంతసేపే వేసిన ఎందుకంటే ఏడుస్తుంది మళ్ళీ తెలుసు కదా. ఇంకా మా వర్షి బాబు చూడండి ఎలా రెడీ అయినాడు. ఇంకా మా డాడీ మా వర్షి బాబు చూడండి ఇద్దరు సేమ్ వేసుకున్నారు, తాత మనవాడు ఇద్దరు కలిసి. అసలు మా వర్షి బాబుకి అయితే మా డాడీ మా మమ్మీ ఇద్దరు ఉంటే చాలు. అంటే మా డాడీ ఎక్కువ ఇష్టం మా వర్షి బాబుని, బాగా చూసుకుంటాడు. ఇంకా నేనైతే ఇంకా మా బాబాయ్ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అందరు వచ్చినారు కదా, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని మాట్లాడుకుంటా తర్వాత డెకరేషన్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా మేమే డెకరేషన్ చేసుకున్నాము. ఒక సైడ్ బెలూన్లు ఊదితే ఒక సైడ్ ఏమో పలగొడతారు, పిల్లల గురించి తెలిసింది కదా. ఇంకా మా బాబాయ్ మా తమ్ముడు కలిసి ఇద్దరు అయితే మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. డెకరేషన్ అంటే ఏముంది చెప్పండి, ఆ స్టిక్కర్లు ఇట్లా వేసుకొని మంచిగా చేసుకోవడమే కదా. చిన్న డెకరేషన్ అని కాదు కానీ మనం ఎంజాయ్ చేసే మనసులో ఉంటుంది. అబ్బా నేను కూడా ఎప్పుడో మర్చిపోతున్నా మీ వల్ల. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పని చేసుకుంటే డెకరేషన్ అయితే చేస్తున్నారు. డెకరేషన్ ఎలా చేసినది మ్యాటర్ కాదు, ఎంజాయ్ చేసినామా లేదా, అందరు ఎలా హ్యాపీగా ఫీల్ అయినారా లేదా, అదే మ్యాటర్. బాబా నేను కూడా మస్తు చెప్తున్నా. ఏదేమైనా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసి అదేదో లైక్ సబ్స్క్రైబ్ చేసి. నాకు కూడా అసలుకి ప్లానింగ్ అంటూ ఏం లేదు, అసలు ఏం ప్లానింగ్ చేసుకోలే, ఇలా చేద్దాం అలా చేద్దాం అని అంటారు కదా, గో విత్ ఫ్లో అని, అలా అయిపోయింది. అయినా కానీ అసలు సెలబ్రేషన్స్ ఎంత మంచిగా ఎంజాయ్ చేసినామంటే హైలైట్ ఏంటంటే మా సీతమ్మ ఉంది కదా, అంటే మా మరదలు
వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ వచ్చినారు. అంటే 20 మెంబర్స్ దాకా వచ్చినారు. నాకు చాలా మంచిగా అనిపించినది. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంతమంది వస్తారని. అందరి బ్లెస్సింగ్స్ మా పాపకి ఇవ్వడం, మా పాప కోసం గిఫ్ట్స్ చేయడం ఇంకా బాగా నచ్చింది నాకు. ఇంకా ఏ సెలబ్రేషన్స్ అయినా ఇవి ఉండాల్సిందే కదా, ఎంతైనా చెప్పినా మాట అయితే వినరు. ఇంకా కేక్ అయితే ఇలా సింపుల్గా తెచ్చుకున్నాము. కేక్ బాగుంది కదా, ఫోటో కేక్ వద్దని చెప్పినా కానీ ఈ కేక్ అయితే తెచ్చారు. ఇంకా సెలబ్రేషన్స్ అయితే చూసేయండి. ఇంకా ఈ మూమెంట్ అయితే అసలు మర్చిపోలేను. ఇంతమంది అసలు మా పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరు రావడము, ఇంకా అందరు గిఫ్ట్స్ చేయడము, అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడము ఇంకా చాలా మంచిగా అనిపించింది అనమాట. కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేము కానీ అవే అసలు మస్తు హ్యాపీగా ఉండిపోతాయి కదా. అసలుకి ఈ మూమెంట్ అయితే అది అలానే అయిపోయింది నాకు. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. केक भी इधर पास करना ముఖమైతే ఉంటుంది. నేను చూడాలి. మమ్మీ తినిపించేసి ఎవరు కనిపిస్తే खादे जना हुआ है अदन ये अपन और जा पूरी जा हां इधर देखता कुछ अपने की अरे अरे राम वन मित्र आ बेटा टेस्ट आया उसके
फोटो फोटो तंदी बना तेरा सास सास तू पाले ए तन्ने दे ना ए दे दे वो नहीं आवत शिवन मार दे చూసారు కదా మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. సింపుల్గా అండ్ మంచిగా ఎంజాయ్ చేసినామని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడము, మా పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వడము, అసలు హ్యాపీనెస్సే వేరు. ఏదేమైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఇలా జరుపుకోవడంలో ఉండే ఆనందం అయితే వేరు, మాటలో చెప్పలేము అదైతే. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మా పాప ఎంత అల్లరి చేస్తుందో, అసలు ఫోటోలు దిగనియదో అని ఫుల్ టెన్షన్ పడ్డా. ఇంత చేసేది మొత్తం తన కోసమే కదా. లాస్ట్లో తన కేక్ కటింగ్ టైంలో ఏడిస్తే ఏముంటుంది చెప్పండి, అందరు డిసప్పాయింట్ అవుతారు. ఇంత చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది మొత్తం. కానీ తనైతే ఎక్కడ అలా అయితే ఫీల్ అవ్వలేదు. మంచిగా మాకైతే మంచిగా సపోర్ట్ చేసింది. మంచి ఎగ్జైట్మెంట్గా తను కూడా ఫీల్ అయిందని మేము అయితే అనుకున్నాము. ఎందుకంటే తను మంచిగా ఎంజాయ్ చేస్తేనే కదా మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చేసేదే తన కోసము. ఇలా ప్రతి ఒక్కరు వచ్చి తనకు కేక్ తినిపించి ఫోటోలు దిగి తనను మంచిగా నవ్వించినారు, ఆడిపించినారు. ఇలా అయితే మంచిగా మేమైతే ప్రతి ఒక్క మూమెంట్ని అయితే క్యాప్చర్ చేసి డైరెక్ట్ పెట్టేసిన. కొంచెం లెంత్ అయితే ఉంటుంది వీడియో, చూడండి. అంత బోర్ కొడితే కొంచెం 2x స్పీడ్లో అయినా కొట్టైనా చూడండి, కానీ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తున్నారు. ప్రతి వీడియోలో చెప్తున్నా కదా నేను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాము. 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలోనే ఉన్నాం. ఇంకా ఒక 90 సబ్స్క్రైబర్స్ వస్తే 1K సబ్స్క్రైబర్స్ మన టార్గెట్ రీచ్ అయిపోతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని. ఇంకా మా తమ్ముడు వాళ్ళ అత్త, మామ, ఇంకా వాళ్ళ బొమ్మది ఎంత క్యూట్గా కేక్ తినిపిస్తున్నారు కదా. ఈ మూమెంట్ ఇంకా హైలైట్. ఇంకా వాళ్ళు అయితే మాతో అయితే బాగా కలిసిపోయినారు. అసలు మాకు ఎక్కడ వాళ్ళు వేరే క్యాస్ట్, వేరే లాంగ్వేజ్ వాళ్ళది అని ఎక్కడ ఆ ఫీలింగ్ అయితే ఎక్కడ లేదు. ప్రతి వీడియోలోనే అయితే ఈ డైలాగ్ చెప్తున్నాను అనుకోకండి, నాకు అలా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా అలా అయితే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అయితే తినడం అయితే స్టార్ట్ చేసినాము. అందరం ఒకటేసారి మంచిగా ఇలా చూస్తున్నారు కదా. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ దగ్గర ఇట్లా కూర్చొని మంచిగా మేము చేసిన ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటా. ఇంకా హైలైట్ అయిన విషయం ఏంటంటే మనం ఎంత కష్టపడి వంట చేసినా కానీ వాళ్ళు బాగుంది అనేసరికి మనం పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం కదా. అదే జరిగింది నాకైతే ఇవాళ. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి వంటనే చేసినామండి. అసలు రీల్స్, ఫోటోలు అవన్నీ చేద్దాం అనుకున్నాం కానీ టైం అయితే అస్సలు ఎక్కడ లేకుండే. అందుకే మొత్తం వంటకే అయిపోయింది, కుకింగ్కే అయిపోయిందండి టైం. అసలు మీరు నమ్ముతారో నమ్మరో. ఇంకా అలా అయితే వంట చేసినాము. ఇంకా అందరికీ నచ్చింది, తిన్నారు. అది బాగా అనిపించింది. మేము పడ్డ కష్టం మొత్తం మర్చిపోయినాము. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూడండి ఎంతమంది వచ్చినారో. ఇంకా ఫుడ్ అయితే ఎక్కువ వండేసినాం మేము, చాలా ఎక్కువ వండేసినాము. ఫుడ్డే కొంచెం వేస్ట్ అయింది, అందుకు కొంచెం డిసప్పాయింట్ అయినాము. ఇంకా ఇక్కడ హైలైట్ ఏంటంటే అందరు చూడండి ఎంతమంది వచ్చినారో, మీరే చూడండి. అసలు అయినా కానీ ఇరుకు ఉన్నా కానీ ఇంకా హైదరాబాద్లో కిరాయిలలో ఎలా ఉంటుందో మీకు తెలిసే కదా. ఊళ్ళో అంటే కుల్ల ప్లేస్, మంచిగా మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మన రిలేటివ్స్ ఉంటారు. ఇక్కడ పక్కింటి వాళ్ళు కూడా మనకి ఎవరో తెలియదు సరిగా, అలా ఉంటుంది ఇక్కడ సైడ్. ఇంకా అందరు రిలేటివ్స్ వచ్చి మాకు బ్లెస్ చేసి అయితే వెళ్ళిపోయినారు. చలో ఇంకా వీడియో బాయ్ బాయ్.